హాయ్ హలో అండి. పద్దు ఎక్స్‌ప్రెస్‌లో ఈరోక స్పెషల్ వంటకంతో మీ ముందుకొచ్చిందండి. అదేంటి అనుకుంటున్నారా? చూడండి, చూడండి. చాలా చాలా స్పెషల్ అండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అదేంటో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకీ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూడండి ఈరోజు వంట పద్దు ఎక్స్‌ప్రెస్‌లో ఏం తీసుకొచ్చాననేది ఒకసారి మీరే చూడండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి తురుముకొని ఉంచుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, నూనె, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇంకా ముఖ్యమైనది చూసారా? ఇదేనండి స్పెషల్ వంట అంటే. ఇది పనసకాయ. పనసకాయ చిన్న పచ్చికాయ అనమాట. అంటే లేతకాయ. దీంతో కూర వండుతున్నాను. ఎలా వండుతున్నాననేది చూడండి. ఇది ఫస్టు ఏమైందో తెలుసా అండి? చెప్తాను. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. చెప్తాను. ఫస్టు దీన్ని నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఎలా చేయాలనేది కూడా నాకు తెలియదు. మా ఫ్రెండ్ని అడిగాను. తను చెప్పారు. ఇది చెక్కు తీయటానికి నానా తిప్పలు పడ్డానండి. ఎన్ని తిప్పలు పడ్డానంటే అదేనండి నేను చేసిన తప్పు. ఎందుకంటే తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వేరే ఒక చిన్న షార్ట్ పంపించింది. అందులో ఇంకా ఈజీ ఎలా చేయొచ్చో అందులో ఉందన్నమాట. అది ఏంటి అనేది వివరంగా చెప్తాను. మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనిలో ఒక స్టోరీ ఉందన్నాను. అదేంటో తెలుసా? మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా. మేము హాస్పిటల్కి చెకప్కి వెళ్ళి వస్తూ ఉంటే పనసకాయ తినాలని, పనస తొనలు తినాలని అడిగిందండి. అక్కడ చూసాము. ఇది చూసారా ఎంత ఉందో సైజ్ జాన పొడుగు ఉంది అంతే కాయ. చూడటానికి అంటే దీనిలో మీకు పెద్దగా కనిపిస్తుంది కదా. చూడండి తోలు తీయటానికి ఎంత కష్టపడ్డాను. ఇది ఇలాగే అంటే అందులో మన చాకులతో అసలు అవ్వదు. అది పెద్ద పెద్ద చాకులు ఉండాలి. చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఎలా కష్టపడి ఎలా చేస్తున్నాను చూడండి. దీన్ని ఎలా కట్ చేయాలి పెద్దది మీరు చూసారు కదా. పెద్దది పనసకాయ నేను ఎలా కట్ చేశాననేది నాకు ఇది ఒక వీడియో ఉంది చూడండి, షార్ట్ వీడియో. దానిలో అది అంత ఈజీగా కట్ చేశాను. ఈ చిన్నది కట్ చేయటమే కష్టంగా ఉంది. ఎందుకంటే ఇది తోలు కూడా కట్ చేయాలి కదా. అందుకని చెప్పి ఇది చాలా కష్టపడ్డానండి ఇది కట్ చేయడానికి. చూడండి ఎన్ని రకాలుగా ఎంత కష్టపడి ఎలా కట్ చేస్తున్నాను. అంత ఈజీ కాదండి, ఇది చాలా కష్టం. తర్వాత ఈజీగా ఎలా చేయాలనేది తర్వాత తెలిసింది. అయ్యో ఎంత పొరపాటు చేశానే, ముందే చూసుకోవాల్సింది కదా. అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం కదా. ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో చేశాను. చేయొచ్చులే అన్నట్లుగా. అది కొంచెం బాగా దెబ్బ తిన్నానమాట. ఎందుకంటే ఏలుగు కూడా కొంచెం లైట్గా అది చాకు తగిలింది. ఇది ఒక స్టోరీ, అది చెప్తా ఉన్నాను, కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను హాస్పిటల్ నుంచి మా అమ్మాయిని తీసుకొని వచ్చేటప్పుడు పనసతోనలు అడిగింది. అక్కడెక్కడ కనిపించలేదు. సరే మీ డాడీ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో ఉంటాయిలే, తీసుకురమ్మని చెప్దాంలే అని చెప్పి వచ్చానమాట. అప్పుడు మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. తను ఏం చేశాడు, సరే ఆన్లైన్లో చెక్ చేద్దామని ఆన్లైన్లో చూశాడు. మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని సరే అక్క కోసం తీసుకుందామని చెప్పి ఆన్లైన్ మాకు స్విగ్గీ, ఇన్స్టామార్ట్ తొందరగా వచ్చేస్తాయి అనమాట. అందులో చూశారు. అందులో పనసకాయ కనిపించింది వాళ్ళకి. ఏంటి 34 రూపీస్లో పెద్ద పనసకాయ అనుకున్నారు వాళ్ళు. అనుకొని బుక్ చేశారండి. బుక్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ కాయ అండి. 34 రూపీస్కి లేకపోతే అంత పెద్ద కాయ ఎవరిస్తారండి. నాతో పాటు మా వాడు కట్ చేశాడు కదా పనసకాయ, మా చెల్లెలు కొడుకు వాడనమాట. అక్క కోసం ఏదో ప్రేమగా, పాపం ప్రెగ్నెంట్ కదా, తినాలని ఉంది కదా అని చెప్పి వాడు బుక్ చేద్దామని చేశాడండి. చేస్తే అదేదో పెద్ద కాయలాగా ఫోటో చూసేసి పెద్దదిలాగా కనిపించిందంట. 34 రూపీసే కదా అని చెప్పి వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని బుక్ చేసేసారు. వచ్చాక చూస్తే ఉంది ఇలా చిన్నకాయ అనమాట. అదనమాట కథ. ఎలా ఉంది మా వాడు చేసిన పని. పాపం వాడు అక్క కోసం ప్రేమగా చేశాడు. తర్వాత మా పనమ్మాయితో చెప్పాను ఇలా అని చెప్తే, అయ్యో ఇక్కడ చెట్లు ఉన్నాయంటే నేను కోసుకొస్తానని చెప్పింది. చెప్పి వెళ్ళింది. ఆ పెద్ద కాయలు పైన ఎక్కడో ఉన్నాయంట, కింద చిన్న చిన్న కాయలు కనిపించినాయంట. ఆ చిన్న కాయలు కోసుకొచ్చేసింది. ఇదేంటి నువ్వు ఇలా నీ తెచ్చావన్నాం. అంటే పైన ఉన్నాయి పెద్దవి అందలేదు, అందుకని ఈ చిన్నవి కోసుకొచ్చాను. ఎటు ఒకటి ఉంది కదా, మీకు కూర ఎక్కువ అవ్వదు కదా, దీంతో కూడా కలిపి చేసుకోండి అని తీసుకొచ్చేసింది. అబ్బాయి ఇది ఫస్ట్ టైం నాకు చేయటం కూడా తెలియదు ఎలాగా అని మా ఫ్రెండ్ బిందు ఉంది కదా, తను అడిగాను. తను ఇలా పీల్ చేసి వాళ్ళ అమ్మ ఇలా చేస్తారంట. వాళ్ళు కేరళ వాళ్ళు బాగా చేస్తారు ఎక్కువగా. ఇక్కడ కేరళ వాళ్ళు, మంగళూరు వాళ్ళు బాగా ఎక్కువగా చేస్తారు ఇవి. మనకు గోదావరి సైడ్ వాళ్ళు చేస్తారు కదా, కానీ మాకైతే తెలియదండి.
ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను చూడండి, ఎన్ని తిప్పలు పడుతున్నాను. మీరు గమనిస్తూ ఉండండి. ఒక పక్క నేను మాట్లాడుతున్నానే కానీ ఒకసారి నేను ఎలా కట్ చేస్తున్నావు, నేను ఎంత కష్టపడుతున్నాను దాన్ని కట్ చేయడానికి, ఎన్ని తిప్పలుగా అటు తిప్పి ఇటు తిప్పి ఎలా చేస్తున్నాను చూడండి. అలా చేస్తూ చేస్తూ నా ఏలు కూడా కొంచెం కట్ అయిపోయింది. ఇంత కష్టపడి కర్రీ చేశానా, ఆ తర్వాత చేసిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ బిందు ఇంకొకటి చిన్న రీల్ పంపించిందండి. అందులో ఉంది ఎంత ఈజీగా చేయొచ్చు అనేది, అది చెప్తా ఎలాగనేది ఉండండి. అయ్యో అప్పుడు మా ఫ్రెండ్ని తిట్టుకున్నాను, ఇదేదో ముందే పంపించవచ్చు కదా నన్ను ఇంత కష్టపెట్టకపోతే అని. అయ్యో నేను కూడా అప్పుడు చూడలేదు పద్మ, ఇప్పుడే చూశాను అని చెప్పింది. చూడండి ఇలా ఎన్ని తిప్పలు పడి ఎలా కట్ చేస్తున్నాను చూసారా. ఇది అరటికాయలాగా కలర్ ఏమో మారిపోతూ ఉంటుంది. నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని దానిలో వేసుకోవాలి ఇలా కట్ చేసినవి. ఈ కట్ చేయడానికే ఎంత టైం పడుతుంటే మరి నీళ్ళల్లో వేసుకునే లోపే కలర్ మారిపోతుంది. నా చేతులు కూడా కలర్ మారిపోతున్నాయి. చూసారా ఎంత కష్టపడి కట్ చేస్తున్నాను. ఈ పైన తోలు తీసేయాలి, ఈ మధ్యలో లావుగా ఇది ఒక రకంగా ఉంటుంది కదా, అది కూడా తీసేసేయాలి. ఇది తీసేసి కోసేటప్పుడు మాత్రం అనిపించింది అబ్బా ఇంత కష్టం అవసరమా అని. కానీ మరి అన్ని టేస్ట్లు చూడాలి కదా ఎలా ఉంటాయి అనేది. చూడండి కట్ చేసి అవి నీళ్ళల్లో వేసుకుంటా ఉన్నాను. పక్కన సాల్ట్ వేసి నీళ్లు పెట్టుకున్నాను, దానిలో వేసుకుంటా ఉన్నాను అనమాట. చూడండి ఇలా చేస్తూ 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 చివరికి చాలా చాలా కష్టపడ్డాను. అందుకే ఇంత కష్టం నిజంగా ఎప్పుడూ చేయలేదండి. ఏ వెజిటబుల్స్ కట్ చేయడానికి కూడా ఇంత కష్టపడలేదు. చాలా కష్టం అయిపోయింది. ఆ చాకు కూడా అంత షార్ప్ లేదు. 2-3 చాకులు కూడా మార్చి చూశాను, ఏది అంత ఇదిగా లేదు. బాగా పెద్ద పెద్ద చాకులు ఉంటాయి కదా, వాటితో అయితేనే అవుతాయి. చూసారా వేస్ట్ మాత్రం చాలా వెళ్ళిపోతుంది. మనకు అవసరమైనది కొంచెమే వస్తుంది, వేస్ట్ మాత్రం చాలా వెళ్ళిపోతుంది. చూడండి ఇటు తిప్పి అలా పడుకోబెట్టి ఇలా నుంచోబెట్టి ఎన్ని రకాలుగా కట్ చేస్తున్నానో, అయినా కూడా ఎప్పుడెప్పుడు అయిపోద్దా అనుకుంటా అలాగూ 2 కాయలు కట్ చేసేసాను కష్టపడి. ఇంకా 2 కాయలు ఉన్నాయి, ఇంకా చేయలేక మా ఫ్రెండ్కి ఇచ్చేసాను, మీరే చేసుకోండి ఇంకా అని. చూసారా ఇలా మధ్యలోది కట్ చేసేయాలి, ఆ తోలు కట్ చేయాలి. ఇలా కట్ చేస్తూ ఉంటే మనకి మెయిన్ కూర చేయడానికి దొరికేది. దీంతో బిర్యానీలు చేసుకుంటారు, అలాగే సాంబార్లో వేసుకుంటారు. దీంతో అంటే బజ్జీ బొండాలు వేస్తారంటండి, అది నాకు తెలియదు, మా పనమ్మాయి చెప్పింది. చూసారా ఎంత వేస్ట్ వచ్చిందో. ఇగో నీళ్ళల్లో వేసుకున్నాను చూడండి. వేస్ట్లో నాకు దొరికింది ఇంతే. ఇదంతా ఎంత వేస్టో చూడండి. ఆ చేతులు ఎలా అయిపోయినాయి. ఆ కిందంతా కూడా అది ఒక రకంగా పాలు కారుతుంది కదా, కిందంతా కూడా అసలు జిడ్డు జిడ్డుగా అయిపోయింది. అది కొంచెం ఏళ్ళు చూడండి, కొంచెం చాకు కోసుకొని కట్టయింది. ఇది ముందు క్లీన్ చేయటమే కష్టమైంది. తర్వాత వీటిని ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి నేనేం చేశానంటే వీటిని కుక్కర్లో పెట్టేశాను. కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాను. ఇదండి అసలు బెస్ట్. తోలు తీయక ముందు ఇలా ఉడికించుకోవాలన్నమాట. తోలు తీయక ముందే ఇక ఉడికించుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే తోలు తీయకుండా ముందు ఉడికించుకుంటే తోలు ఈజీగా ఊడొస్తుంది. తర్వాత మా ఫ్రెండ్ రీల్ పంపించింది, అప్పుడు మరుసటి రోజు నేను అన్నాను అదేదో ముందు పంపించవచ్చు కదా అని. అయ్యో నేను ఇప్పుడే చూశానంది. తను అలా ఈజీగా చేసుకొని చూసారా, నేను తనకు మళ్ళీ మిగతా 2 చేసుకోమని ఇస్తే తను నన్ను కష్టపెట్టింది, తను మాత్రం ఈజీగా చేసేసుకున్న తర్వాత వాటిని ఉడకేసేసుకొని తోలు ఈజీగా వచ్చేసింది. ఇక నెక్స్ట్ టైం నేను కూడా అలానే ట్రై చేస్తాను. చూడండి ఇప్పుడు సన్న ముక్కలు కట్ చేసుకున్నానా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దీనిలో తాలింపు గింజలు వేసుకున్నాను, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇవి ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. లేదంటే కొంచెం రోలు ఉన్న వాళ్ళైతే రోట్లో కొద్దిగా క్రష్ చేసుకొని, లేదంటే మిక్సీలో అయినా జస్ట్ కొద్దిగా తిప్పుకొని, మరి మెత్తగా అవ్వకూడదు, కొంచెం అలా ఉండాలన్నమాట. అంటే ముక్కగాను ఉండకూడదు, మరి మెత్తగా పేస్ట్గాను అవ్వకూడదు, అలా ఉండాలి. అలా చేసుకొని కూడా చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ అలా చేసింది, నేను ముక్కలు కట్ చేశాను. కానీ ఫైనల్గా కూర మాత్రం సూపర్గా వచ్చిందండి. చూసారా ఇప్పుడు కరివేపాకు వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇది వేయించుకొని, కానీ కూర ఇంట్లో అందరికీ బాగా నచ్చిందండి. కాకపోతే ఇప్పుడు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ టైము ముందుగానే బాయిల్ చేసేసుకొని తోలు ఈజీగా తీసుకొని ఇంకేముంది ఈజీగా చేసుకోవచ్చు. మాకు విడిగా కూడా అమ్ముతుంటారు, బాగానే దొరుకుతాయి అవి. చూడండి ఇప్పుడు ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఆ ముక్కలు వేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకొని మళ్ళీ వెంటనే ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా అరటికాయలాగే కలర్ మారిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ముందుగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా ఇది మళ్ళీ ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి తర్వాత ఎక్కువసేపు పట్టదండి. ఈ ఫ్రై చక్కగా చాలా అసలు అయిపోయిన తర్వాత
ఉట్టి ముక్కలే తినేసేయచ్చు. చాలా టేస్ట్ అసలు చాలా చాలా బాగుంది నిజంగా టేస్ట్. దీంతో ఏమేం చేయాలనేది ఫస్ట్ అసలు నాకు తెలీదు. ఇప్పుడు నేను చేయటానికి మొదలుపెట్టిన తర్వాత ఏమేం చేయాలా అనేది చూస్తా ఇప్పుడు అన్నీ బాగా అర్థమైపోయినాయనమాట. చక్కగా బిర్యానీ చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, ఇలా బజ్జీ బొండాలు కూడా చేస్తారంట. చూడాలి ఈసారి అది కూడా ట్రై చేయాలన్నమాట. చూసారా? ఇంకా ఇందులో నీరు కూడా ఏం లేదు, డ్రైగా ఉంది చూడండి. ఉట్టి సలాడ్ లాగా అలా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్న దీనిలో కొంచెం తురిమిన కొబ్బరి వేసుకుంటున్నాను చూడండి. తురిమిన కొబ్బరి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది, ఇంకా బాగుంటుంది. అది మామూలుగా కూడా బాగుంది ఉట్టిదే, ఈ కొబ్బరి వేసేసరికి ఇంకా టేస్ట్ చాలా బాగుంది. చూసారా? తురిమిన కొబ్బరి ఇది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగుంటుంది. కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనకి నచ్చినట్లుగా కారం, మనం టేస్ట్ ఎవరు ఎంత తింటారో దానికి తగ్గట్లుగా కారం కూడా వేసుకోవాలి. కాకపోతే నేనేం చేశానంటే కొంచెం మామూలు కారం వేసుకొని ఇంకొంచెం నాది ఆల్ ఇన్ వన్ పౌడర్ ఉంది కదా, ఆ కారం కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే ఫ్రై కదా, ఫ్రైలకి ఆ పొడి చాలా బాగుంటుంది. ఫ్రైలకి అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పి చూద్దామని చూడండి, ఈ కారం మామూలు కారం కొంచెం వేసుకున్నాను. దీనితో అది కూడా వేసి చూద్దామని చెప్పి, అంతే ఎక్స్పెరిమెంట్స్ ఒక్కొక్కటి చేయాలి కదా. ఇదిగో ఈ పౌడర్ చూసారు కదా, ఇది నా ఆల్ ఇన్ వన్ పౌడర్ అనమాట. ఇది కూడా కొంచెం వేసుకున్నాను. అచ్చగా మీరు కారం వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేను ఇంకొంచెం చూద్దాం అన్నట్లు అది వేసాను. చూసారా? లాస్ట్లో కొత్తిమీర చల్లి వేసుకున్నాను. ఇంకేముందండి, చాలా టేస్ట్గా చాలా మంచి కూర రెడీ అయిపోయింది చూడండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. అది కష్టపడి దానికి ప్రతిఫలం దక్కింది. అంత కష్టపడినందుకు అందరికీ నచ్చింది, చాలా బాగుంది. ఇది చపాతీలకి నిజంగా రాత్రి చపాతీలకి చేశాను, చాలా బాగుందండి. చపాతీలతో బాగా సూట్ అయింది బాగా. తర్వాత మా ఫ్రెండ్ చేసి తీసుకొచ్చిందనమాట. అది కొంచెం మెత్తగా చేసి మిక్సీలో లైట్గా, అది కూడా టేస్ట్ బాగుంది. తను అలా ముందుగానే తెలుసుకుంది కాబట్టి అలా చేసేసింది. చూసారా? చూడటానికి కూడా బాగుంది, టేస్ట్ కూడా అలాగే బాగుంది. నేనైతే ఉట్టి కూర తినేసానండి. చాలా చాలా మీరు కూడా తప్పకుండా దీన్ని ఒకసారన్నా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో అని చెప్పండి. ఇది చూసారా? మా ఫ్రెండ్ ట్రై చేసింది చూడండి. మా ఫ్రెండ్ చేసి నాకు ఇచ్చింది. కొంచెం మెత్తగా కొద్దిగా మిక్సీలో లైట్గా అలా వేసింది. ఇది రోట్లో అయినా కొంచెం అలా దంచుకోవచ్చు అనమాట. బాగుంది, ఇది కూడా టేస్ట్ బాగుంది. ఇలా ఈజీగా కూడా మీరు చేసుకోవచ్చు. 2 రకాలు మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. బాగా ఫైబర్ ఉంటుంది ఇందులో, హై ఫైబర్ ఫుడ్, బాగా ఫ్రీ డైజెషన్ అవుతుంది, చాలా చాలా మంచిది. కడుపులో అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.